అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఓవైపు యాంకర్ గా మరోవైపు మూవీస్ లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అసభ్య కామెంట్స్ చేస్తే చెప్పు తెగుద్ది అంటూ స్టేజ్ పైనే వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే అనసూయ మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లగా అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనసూయ స్టేజ్ పై మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు పోకిరీలు అసభ్యకర కామెంట్స్ చేయడంతో ఆమె ఫైర్ అయ్యారు. అసభ్యకర కామెంట్స్ చేస్తే చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో చెల్లి, అమ్మ, గర్ల్ ఫ్రెండ్, భార్యను ఇలాగే ఏడ్పిస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మెలగాలి అనేది ఇంట్లో నేర్పలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ సామాజిక అంశాలపైన అప్పుడప్పుడు స్పందిస్తారు. అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లపై తనదైన రీతిలో కౌంటర్ ఇస్తారు. గతంలో జరిగిన ఈవెంట్స్ లోనూ ఇలానే అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనసూయ. ఇక అనసూయ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా వెకేషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటుంది. వీటి వల్ల భారీగానే సంపాదిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. గ్లామర్ గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతోంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే విషయం. అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఓవైపు యాంకర్ గా మరోవైపు మూవీస్ లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అసభ్య కామెంట్స్ చేస్తే చెప్పు తెగుద్ది అంటూ స్టేజ్ పైనే వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే అనసూయ మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లగా అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనసూయ స్టేజ్ పై మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు పోకిరీలు అసభ్యకర కామెంట్స్ చేయడంతో ఆమె ఫైర్ అయ్యారు. అసభ్యకర కామెంట్స్ చేస్తే చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో చెల్లి, అమ్మ, గర్ల్ ఫ్రెండ్, భార్యను ఇలాగే ఏడ్పిస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మెలగాలి అనేది ఇంట్లో నేర్పలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ సామాజిక అంశాలపైన అప్పుడప్పుడు స్పందిస్తారు. అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లపై తనదైన రీతిలో కౌంటర్ ఇస్తారు. గతంలో జరిగిన ఈవెంట్స్ లోనూ ఇలానే అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనసూయ. ఇక అనసూయ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా వెకేషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటుంది. వీటి వల్ల భారీగానే సంపాదిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. గ్లామర్ గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతోంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే విషయం.